Good morning. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 145 రిలిజియన్ అండ్ సొసైటీ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 3 ది అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ రిలిజియన్ అనే లెసన్ గురించి చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ రిలిజియన్ అంటే దీంట్లో అనేక రకాల సిద్ధాంతాలు, మేధోపరమైన సిద్ధాంతాలు అన్ని ఇమిడి ఉన్నాయన్నమాట. పరిణామ సిద్ధాంతము, పాజిటివిజం, మేధోవాదముల యొక్క మూలాలు, మతం యొక్క వివిధ మేధావి మరియు మానసిక సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయనేది, మతం యొక్క అధ్యయనాలు ఏ విధంగా జరిగాయి అనేది మనం ఈ లెసన్లో తెలుసుకుంటూ ఉంటాం. అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ రిలిజియన్ అనే లెసన్ అనమాట. యూనిట్ నెంబర్ 3 అనమాట. ప్రారంభ దశలో మానవులు మతాన్ని హేతుబద్ధంగా వివరించడానికి మతాన్ని సృష్టించుకున్నారనే దృక్పథాన్ని మనము ముందు లెసన్స్లో కూడా చూసాము. ప్రారంభ దశలో మానవులు మతాన్ని హేతుబద్ధంగా వివరించడానికి మతాన్ని వారంతట వారే సృష్టించుకున్నారనే దృక్పథాన్ని మనం గమనించవలసిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మానవ జీవన ప్రక్రియ మతానికి ఉత్పన్నమవటానికి కారణమవుతూ ఉంటుంది. మానవ జీవన ప్రక్రియలు అనేక రకాలుగా మతం ఉత్పన్నమవటానికి కారణమవుతూ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ మానవ జీవన ప్రక్రియ మతం ఉత్పన్నానికి కారణాల్లో మొదటిదిగా మనం ఏం చెప్పుకోవాలంటే పరిణామవాద సిద్ధాంతం గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలన్నమాట. ఈ పరిణామవాద సిద్ధాంతం అనేది ఏ విధంగా ఉన్నదనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం అనమాట. ఎవల్యూషనరీ అప్రోచ్ అంటూ ఉంటాం దీన్ని ఇంగ్లీష్లో, తెలుగులోనేమో పరిణామ సిద్ధాంతంగా చెప్తూ ఉంటాం. పైన చర్చించినట్లుగా టైలర్ ఒక సామాజిక శాస్త్రవేత్త మానవ సమాజంలో మతము ప్రారంభ రూపంలో అంటే బిగినింగ్లో జీవాత్మకవాదమును ప్రతిపాదించారనేది మనం చెప్పుకోవాలన్నమాట. ఈ టైలర్ ఇది ప్రారంభంలో మానవ సమాజంలో మతము ప్రారంభ రూపంలో జీవాత్మకవాదంగా అది ఉంటుందనేది ప్రతిపాదించారు. జీవాత్మకవాదం ఏంటి? ప్రతి ప్రాణిలోనూ కూడా మతం అనేది కంపల్సరిగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. అందుకని మతాన్ని ఇందుగరడు అందులేదని, అంటే ప్రతి ఒక్క జీవాత్మక పదార్థంలో మతము ఇనిమిడింపజేసి ఉండదనే దృక్పథాన్ని టైలర్ అనే సామాజిక శాస్త్రవేత్త తను ప్రారంభ దశలో ఏ విధంగా ఉన్నదనేది మనకు తెలియపరిచారనమాట. తర్వాత మారెట్ అనే ఇంకొక సామాజిక శాస్త్రవేత్త ది థ్రెష్హోల్డ్ ఆఫ్ ద రిలిజియన్ అనే బుక్లో 1914లో సర్వాత్మకవాదంను ప్రతిపాదించారు. అంటే ఇక్కడ చూడండి, టైలర్ ఏం చేశారు? జీవాత్మకవాదాన్ని ప్రతిపాదించారు. ఇక్కడ మారెట్ తన యొక్క థ్రెష్హోల్డ్ ఆఫ్ రిలిజియన్ అనే బుక్లో 1914లో ఇక్కడ సర్వాత్మకవాదం అనేది ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారనమాట. ఇవన్నీ కూడా పరిణామవాద సిద్ధాంతాల్లో కొన్ని వాళ్ళ యొక్క సిద్ధాంతకర్తల యొక్క అభిప్రాయాలుగా మనం గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అతని అభిప్రాయం అంటే మారిట్ యొక్క అభిప్రాయం ప్రకారము మతాన్ని జీవాత్మకవాదము అని టైలర్ నిర్వచించటము చాలా సంకుచితమైనదని, తర్వాత పర్యావరణ వస్తువులను, సహజమైన వస్తువులను, ప్రజల జీవితకాల లక్ష్యాలను ఆపాదించినప్పుడు దృగ్విషయము, ప్రవర్తన అనేది వంటి జీవితాన్ని ఆత్మ ప్రేరేపిస్తుందని వారు నమ్మకాన్ని ఏర్పరచుకున్నారనేది ఇక్కడ మనము గ్రహించవలసిన విషయంగా ఈ యొక్క మారెట్ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ మారెట్ సర్వాత్మకవాదాన్ని ప్రతిపాదించారని చెప్పుకున్నాం కదా. అతని అభిప్రాయం ప్రకారము మతాన్ని జీవాత్మకవాదం అని టైలర్ నిర్వచించడం చాలా సంకుచితమైన భావన అనే దృక్పథాన్ని ఈ మారెట్ టైలర్ యొక్క భావాన్ని ఖండించారనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం అన్నమాట. పర్యావరణ వస్తువులను, సహజమైన వస్తువులను, ప్రజలు జీవితకాల లక్ష్యాలను ఆపాదించినప్పుడు దృగ్విషయము, ప్రవర్తన వంటి జీవితాన్ని ఆత్మను ప్రేరేపిస్తుందనే నమ్మకాన్ని ఈ యొక్క మారెట్ తన అభిప్రాయంలో వ్యక్తపరిచారనమాట. తర్వాత అందువల్ల మారెట్ ఆత్మల నుంచి దాని ప్రభావాన్ని తీసుకొని ఒక అతీంద్రియ శక్తిని నియమించడానికి సర్వాత్మకవాద అనే భావన ఉపయోగించారు. ఈ యొక్క ఆత్మని
తీసుకొని మారెట్ తన యొక్క సిద్ధాంతంలో ఆత్మని తీసుకొని ఇది ఒక అతీంద్రియ శక్తిని నియమించడానికి సర్వాత్మకవాదము అనే భావనను ఉపయోగించారనేది మనము తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. సర్వాత్మకవాదం అంటే ప్రజలు కొన్ని పరిస్థితుల్లో నియంత్రణ చేసే వ్యక్తిగతేతర శక్తిని నమ్మకం అన్నమాట. అంటే ఇది నియంత్రణ చేసే వ్యక్తిగతేతర శక్తి యొక్క పద్ధతి అనే నమ్మకాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అనమాట. సర్వాత్మకవాదము శక్తి సాంద్రీకృత రూపాన్ని సూచించడానికి మారెట్ మాన అనే పదాన్ని ఉపయోగించారనమాట. ఈ యొక్క శక్తిని మనం తెలుసుకోవటానికి ఈ మారెట్ సిద్ధాంతపరంగా సర్వాత్మకవాదంలో మాన అనే పదాన్ని ఉపయోగించారనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మాన అనేది కొన్ని వస్తువులు, జంతువులు మరియు ప్రజలకు అసాధారణ శక్తులను ఇచ్చే సర్వాత్మకవాదము శక్తి కలిగి ఉంటుందనే అభిప్రాయాన్ని వెలిపించారనమాట. ఈ మాన అనే పదంలో ఈ విధంగా కొన్ని వస్తువులు, జంతువులు మరియు ప్రజల యొక్క అసాధారణ శక్తులు ఇచ్చే సర్వాత్మకవాదాన్ని మనం మాన అని పిలవాలనే దృక్పథాన్ని ఆ సిద్ధాంతకర్తగా మారెట్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆత్మలు దేవతల నుంచి పొందిన శక్తి నుంచి స్వతంత్రంగా ఇది ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచారు మారెట్. తర్వాత టైలర్ పరిణామ సిద్ధాంతం ప్రకారము మతము వివిధ దశల ద్వారా ఉద్భవించిందని, జీవాత్మకవాదంలో మొదలై బహుళ దేవుళ్లపై నమ్మకము, ఏకధర్మవాదము ఒకే శక్తి గల దేవతలపై నమ్మకాన్ని కలిగి ఉంటుందనేది ఈ చట్రంలో సర్వాత్మకవాదం గురించి మారెట్ ఆలోచన టైలర్ జీవాత్మవాదానికి ముందుగా ఉన్నదనే దృక్పథాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. అంటే టైలర్ అభిప్రాయం ఏ విధంగా ఉన్నది, మారెట్ యొక్క సిద్ధాంత అభిప్రాయం ఏ విధంగా ఉన్నదనేది మనం ఇక్కడ గుర్తు పెట్టుకుంటున్నాం అనమాట. ఈ యొక్క భావనల్లో ఎమిలీ దుర్ఖైమ్ కూడా ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ ది రిలీజియన్ లైఫ్ అనే బుక్ లో తను ఏం చెప్పారంటే, ఎమిలీ దుర్ఖైమ్ మతము సారాంశము ఒక నైతిక వ్యవస్థని నమ్మాలి అనే దృక్పథాన్ని ఈ యొక్క దుర్ఖైమ్ వెలిపించారనమాట. ఇది వ్యక్తుల సమన్వయ అంశాలుగా పనిచేయడానికి వీలు కల్పిస్తుందనే దృక్పథాన్ని ఏర్పరిచారు. అంటే దుర్ఖైమ్ యొక్క ప్రకారము మతము అనుభవంలో ఉద్భవించిందని, దీని ద్వారా ప్రజలు తమకు బాహ్యంగా ఒక నైతిక శక్తి ఉందని విశ్వసిస్తూ ఉంటారనే దృక్పథాన్ని దుర్ఖైమ్ తన సిద్ధాంత రూపాల్లో వెలిపించారనే దృక్పథాన్ని మనం ఇక్కడ గమనించవలసిన విషయం అన్నమాట. మతం అనేది పవిత్రమైన విషయాలకు సంబంధించిన నమ్మకాలు, అభ్యాసాలు, ఏకీకృత వ్యవస్థ అని, వాటికి కట్టుబడి ఉన్న వారికి నైతిక సమాజంలో ఏకం చేస్తుందనే దృక్పథాన్ని దుర్ఖైమ్ తన మత సిద్ధాంతం ద్వారా తెలియపరిచారనమాట. తర్వాత ఈ యొక్క దుర్ఖైమ్ పవిత్రమైన మరియు అపవిత్రమైన ఆలోచనలను విస్తృతంగా ఉపయోగించారు. మతపరంగా పవిత్రమైన, అపవిత్రమైన ఈ యొక్క ఆలోచనలను విస్తృతంగా వాడారనేది దుర్ఖైమ్ యొక్క సిద్ధాంతంలో మనం ముందు కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత పవిత్రత, మతపరమైన ప్రయోజనాల కోసము వేరు చేయబడిన విషయాలు లేదా తర్వాత ప్రదేశాలను, వీటికి వ్యతిరేకంగా అపవిత్రత లౌకిక స్వభావంగా భావించే వాటిని సూచిస్తూ ఉంటుంది అనేది దుర్ఖైమ్ తన అభిప్రాయంలో చెప్పారనమాట. ఏదేమైనా ఇక్కడ అనేక మతాలలో సమానమైన పదాలు లేవన్నమాట. తరచూ అవి అతివ్యాప్తి చెందుతూ ఉంటాయనేది మనము గమనించవలసిన విషయం అన్నమాట. దుర్ఖైమ్ ప్రకారము సమాజంలో మతపరమైన పద్ధతులను అర్థం చేసుకోవటానికి పవిత్రమైన మరియు అపవిత్రమైన కేంద్ర అంశాలు ఉపయోగపడతాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ ఇది ఇంద్రజాలము మతము ఆచరించే మార్గాలను మాత్రమే కాకుండా వాటి మధ్య పోలికలు, తేడాలను కూడా ఈ యొక్క సిద్ధాంతపరంగా పరిశీలిస్తుందనేది ఈ యొక్క దుర్ఖైమ్ తన అభిప్రాయంలో వెలిపించారన్నమాట. గిరిజన మతంపై గిరిజనేతరులు ఆచరించే మతాల ప్రభావాన్ని కూడా అన్వేషించవలసిన అవసరం ఉన్నదనేది దుర్ఖైమ్ చెప్పారన్నమాట. మానవ శాస్త్రజ్ఞుడైన ఆంటోనీ వాలిన్ తన అభిప్రాయం రిలీజియన్ అండ్ ఆంథ్రోపాలజికల్ వ్యూ అనే బుక్ లో తన అభిప్రాయాన్ని ఏం చెప్పారంటే, మతాన్ని అతీంద్రియ జీవులు, శక్తులకు సంబంధించిన నమ్మకము మరియు ఆచారం అని ఇక్కడ నిర్వచించారన్నమాట వాలిన్.
తర్వాత ప్రపంచం గుర్తించదగిన దానికి వెలుపల ఉన్న అసాధారణమైన రాజ్యము, అతీంద్రమైన ప్రపంచము, ఇది సంప్రదాయాల పరంగా చాలా మర్మమైనది, అంటే మనం తెలుసుకోలేనిది అనే దృక్పథాన్ని ఈ యొక్క వాల్లే తన అభిప్రాయంలో వెలువచ్చారనమాట. అది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని, అతీంద్రియ జీవుల భౌతిక ప్రపంచంలో భాగంగా పరిగణించరు అని మానవ శాస్త్ర వ్యవస్థాపకుడు తర్వాత టైలర్ ప్రజల రోజువారీ అనుభవాలను సూచిస్తూ వారికి వివరించలేని పరిస్థితులు, సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఎలా ప్రయత్నించాలో అన్వేషించారనమాట టైలర్ యొక్క సిద్ధాంతకర్త. పారిశ్రామికేతర సమాజాలు ప్రజల మరణము, కళలు కనటము, పారవస్యము వంటి ఆలోచనలతో కుతూహలంగా ఉంటారు. ప్రజలు సహజంగా ఈ విషయాల మీద, మరణము, కళల కనటము, పారవస్యం మీద ఒక ప్రత్యేకమైన భావనను ప్రజలు ఏర్పరచుకుంటూ ఉంటారనమాట. వారు గుర్తించుకోనే చిత్రాలను చూస్తూ ఉంటారు ఈ విధమైన పద్ధతిలో. టైలర్ 1871లో ప్రచురించబడిన తన బృహత్ గ్రంథము ప్రిమిటివ్ కల్చర్ అనే బుక్లో ఆధునిక పూర్వ ప్రజల యొక్క మతము గురించి లోతైన విశ్లేషణని మనకు అనేక రకాల అభిప్రాయాన్ని టైలర్ అందించారనమాట. మానవులు ఎక్కువగా కనిపించని జీవుల ప్రపంచంలో పంచుకుంటారనే నమ్మకము నిర్వచించబడి భావన జీవాత్మకవాదం గురించి ఆయన టైలర్ అనేక విషయాలని చర్చించారనమాట. దీనికి సాధారణంగా ఆత్మ అని మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఆత్మ లాటిన్ పదము అనీమ అనే దాని నుంచి ఉద్భవించిందనమాట. జీవాత్మకవాదము, ఆత్మ ఆరాధన, టైలర్ ప్రకారము ఆధ్యాత్మిక జీవులపై నమ్మకంగా నిర్వచించబడే జీవాత్మకవాదము మతము మొట్టమొదటి రూపంగా టైలర్ తన అభిప్రాయంలో వెలువచ్చారు. ఏది ఏమైనా అంటే ఇక్కడ అనేక రకాల సిద్ధాంతకర్తలు అనేక రకాలుగా వివరించినా కూడా మతం అనేది విశ్వజనీయమైనది, అంటే యూనివర్సిటీ ఆఫ్ ద రిలిజియన్ అనేది మనము అన్ని ప్రపంచంగా మతానికి మనము యూనివర్సిటీ ఆఫ్ ద రిలిజియన్ అని మనము గుర్తిస్తూ ఉంటాం అనమాట. మతము విశ్వవ్యాప్త దృక్పథం కలదుగా, సాధనా రూపాలు సమాజానికి మారుతూ ఉంటాయని, అది సమయము స్థలము మీద ఆధారపడి ఉంటుందని పురావస్తు శాస్త్రవేత్తలు కనీసము 6 లక్షల సంవత్సరాల క్రితం నివసించిన మానవ జాతులని సంబంధించిన మత విశ్వాసాల సాంకేతికాలను కనుగొన్నారు. అనేక పరిశోధనల ద్వారా కనుగొన్నారనేది చెప్పుకోవచ్చు అనమాట. ప్రజల ఉద్దేశపూర్వకంగా చనిపోయిన వారిని సమాధి చేస్తూ ఉంటారు. తర్వాత అనేక సమాధుల్లో ఆహారము, ఉపకరణాలు, ఇతర వస్తువులు, అవశేషాలు మనం గుర్తించవచ్చు. అనేక తవ్వకాలలో మనకు లభిస్తూ ఉన్నాయనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. అవి మరణాంతర జీవితంలో అవసరమని అప్పుడున్న ప్రజలు, అంటే ఆ యొక్క ఆదిమ వ్యవస్థ ప్రజలు ఆలోచించేవాళ్ళు అనమాట. పూర్వ ఆధునిక పద్ధతి సమాజాలు మతం అవసరాన్ని అర్థం చేసుకోవడానికి నిర్దిష్టమైన పారామితులు, అంటే ఇక్కడ పారామితులు ఏమీ లేవు, అంటే నిర్దిష్టమైన మనకి సంఖ్యలు కానీ మార్గాలు కానీ ఏమీ లేవనేది ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ అవసరాలు లేక షరతులు జాబితాను ఇతను మతము సారస్వతిక వెనుక 5 అవసరాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. మొదటి వచ్చేటప్పటికి మేధోపరమైన అవగాహన అవసరం. తప్పనిసరిగా ఏ సమాజంలో ఉన్న ప్రజలకైనా మేధోపరమైన అవగాహన అవసరము. బాల్య భావాలు తిరిగి రావటం, అంటే మనము బాల్య భావాలను తిరిగి జ్ఞప్తికి చేసుకోవటం అని చెప్తూ ఉంటాం. ఆందోళన, అనిశ్చయిత అనేది అందరి ప్రజల్లో సహజంగా జరుగుతూ ఉంటుంది అనేది మనము తెలిసిన విషయమే. సమాజ అవసరము అనేది కంపల్సరీ. సమాజానికి మతం యొక్క అవసరము కంపల్సరిగానే ఒక దృక్పథాన్ని ఏర్పరచుకుంటాము. సహకారం కూడా దీనికి తప్పనిసరిగా అవసరం అన్నమాట. ఇతర ప్రాంతాల గిరిజన సమాజాలను మతము పేర్కొనబడ్డ విశ్వాసాల వైవిధ్యాన్ని ఆచరిస్తూ ఉంటాయి. ఈ గిరిజన సమాజాలు పరిశీలించినట్లయితే మతంగా పేర్కొనబడిన విశ్వాసాలు వైవిధ్యంగా ఆచరిస్తూ ఉంటాయి అన్నమాట. గిరిజన సమాజాలు మతపరమైన పద్ధతులుగా గుర్తించవన్నమాట. వారు వాటిని సాంప్రదాయ నమ్మక వ్యవస్థలుగా ఇక్కడ మనకు పేర్కొంటూ ఉంటారనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత మత ఆవిర్భావం తాలూకా అనేక రకాల సిద్ధాంతాలని మనం చూస్తూ ఉంటాం ఈ పరిణామవాద సిద్ధాంతాల్లో. తర్వాత దీంట్లో మొదటగా మనం చెప్పుకోవాల్సింది భయ సిద్ధాంతము.
మానవుల్లోని భయం అనే భావన మతం అవతరించడానికి మూలమని కొందరు భావిస్తూ ఉంటారు. ఈ యొక్క భయ సిద్ధాంతం యొక్క భావన ఏంటి? మానవుల్లోని భయం అనే భావన మతం ఆవరించడానికి మూలాధారంగా ఈ సిద్ధాంతకర్తలు చెప్తూ ఉంటారన్నమాట. ఈ భావన గ్రీకు, రోమన్ల కళల నాటి నుంచే ఉన్నట్లుగా మనం గుర్తించుకోవాల్సిన విషయం అన్నమాట. రోమన్ తత్వవేత్త, కవి అయిన ఈ యొక్క సిద్ధాంతకర్త దేవునిపై విశ్వాసము ఆధారంగా భ్రాంతి అని భయమే మతానికి మూలమని కూడా వీళ్ళు భావించారు. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా, ఒక భయమే మతానికి మూలాధారంగా ఏర్పరిచింది దాన్ని. ఆ విధంగానే భయమే మతానికి ఒక మూలాధారం. దీనివల్ల మనము అనునయము, ప్రశాంతత, తర్వాత ఆత్మ నిగ్రహత, లేకపోతే ఒక మంచి జరుగుతుందనే భావాన్ని మానసికంగా మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. 18వ శతాబ్దానికి చెందిన డేవిడ్ హ్యూమ్ అనే బ్రిటిష్ తత్వవేత్త ప్రకృతి శక్తుల వల్ల కలిగిన భయమే ఈ శక్తులు అదుపు చేసి నడిపించగల దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటాయనేది అతని యొక్క పద్ధతిలో, అంటే హ్యూమ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాంటి అభిప్రాయాన్ని జర్మన్ తత్వవేత్త మ్యాక్స్ ముల్లర్ కూడా వ్యక్తపరిచారు. అదే భావాన్ని వ్యక్తపరిచారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత ఆచార్య గిడ్డింగ్స్ మహాభయానకమైన దాని పట్ల మనిషిలో కలిగిన భయోత్పాదన భావన వల్లనే మతం అవతరించిందనేది అభిప్రాయపడ్డారు. ఈ భయ సిద్ధాంతం వల్లనే మతము అవతరించిందనేది సమాజంలో పాతుకుపోయిందనే దృక్పథాన్ని అనేక రకాలు మనం పైన చెప్పుకున్న సిద్ధాంతకర్తలందరూ ఇక్కడ చెప్పారనమాట. తర్వాత సర్వాత్మకవాద సిద్ధాంతం కూడా ఒక ప్రముఖమైనదిగా మనం చెప్పుకోవచ్చు. మత ఆవిర్భావంలో ఈ సిద్ధాంతాలన్నీ కూడా దోహదం చేసినాయి, మతం శాశ్వతంగా నిలబెట్టడానికి దోహదం చేసినాయి అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ యొక్క సర్వాత్మకవాద సిద్ధాంతంలో ఇది టైలర్ ప్రతిపాదించారనేది మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు కూడా. తర్వాత ఈ ప్రిమిటివ్ కల్చర్ అనే గ్రంథంలో టైలరు ఈ యొక్క సిద్ధాంతాన్ని మనకి తెలియపరిచారనమాట. ఇక్కడ మరణించిన వారి ఆత్మల పట్ల విశ్వాసమే ఈ సర్వాత్మకవాదమైన టైలరు స్పష్టం చేశారనమాట. తర్వాత అంటే మరణించిన వారి ఆత్మల పట్ల విశ్వాసమే ఈ సర్వాత్మకవాదమైన టైలరు స్పష్టం చేశారనేది మనము గ్రహించవలసిన విషయం అన్నమాట. మానవ చరిత్రలో తొలి దశలో మనసుకు వచ్చే కళలు, నీడలు, విభ్రవాలు అంటే భ్రమలు అన్నమాట. అక్కడ భ్రమలు, నిద్ర, మరణము వంటి వాటిని వివరించటము అవసరమైనదిగా, ఇక్కడ ఒక ప్రత్యామ్నాయముగా అవసరమైనదిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. సర్వాత్మకవాదములో ప్రాణభూతములైన అంశము ఆత్మస్థలము కాలానికి అతీతంగా సంచరిస్తూ ఉంటుందనే దృక్పథాన్ని ఏర్పరిచారు టైలర్. తర్వాత ఈ విధంగా చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఉంటాయని అవి నమ్ముతూ ఉంటారు. అంటే సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఆదిమ మానవుల్లో ఇలాంటి అభిప్రాయము వేళ్ళూనికిపోయి ఉన్నదనే దృక్పథాన్ని టైలర్ బర్కి గుర్తు చేశారు. ఇక్కడ జంతుజాలానికి నిర్జీవమైన రాయి రప్పకు, చెట్టు పుట్టకు అంటే విస్తరిస్తూ ఉంటది అనేది ఇతని యొక్క సజీవమైన రూపాలన్నీ కూడా సర్వాత్మకవాద పద్ధతిలో ఇనుమడింపస్తాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. టైలర్ అభిప్రాయంలో ఈ యొక్క స్పెన్సర్ పూర్తిగా ఏకీభవించలేదు అనమాట. తన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని ఏ విధంగా చెప్పారంటే, తన గ్రంథంలో మతం అనేది దయ్యాలు, భూతాలంటే కలిగే భయము వల్ల ఏర్పడిందని ఈ యొక్క స్పెన్సర్ అభిప్రాయపడ్డారు. అంటే మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం మనము, భయము ద్వారానే మతం ఏర్పడిందని చెప్పుకున్నాం అనమాట. స్పెన్సర్ టైలర్ యొక్క అభిప్రాయాన్ని తోచిపుచ్చి ఇక్కడ ఏం చెప్తాడు, దెయ్యాలు, భూతాలను వల్ల కలిగే భయం ద్వారానే మతమే ఏర్పడిందనే అభిప్రాయాన్ని స్పెన్సర్ మనకు తెలియపరిచారు. భూతాలను మానవేతర శక్తులు ఉంటాయనే నమ్మకాన్ని కూడా ఈ యొక్క స్పెన్సర్ మనకు తెలియపరిచారు. ఈ శక్తుల మూలంగానే అటు ప్రకృతి శక్తులు ఇటు మానవులను తమ గుప్పెట్లో ఉంచుకొని ఆడిస్తాయనేది అతను స్పెన్సర్ తన అభిప్రాయాన్ని వెలిపించారు. అందువల్లనే ఆదిమ మానవుడు భూత ప్రేతాలని ప్రసన్నం చేసుకోవటానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అనేక రకాల పద్ధతుల్లో
ప్రసన్నం చేసుకోవటానికి ఇది చేస్తూ ఉంటారు. తర్వాత మరణించిన వారి ఆత్మలను తృప్తిపరచడానికి ఈనాటికి హిందువులు, మనకి హిందూ మతంలో ఏంటి, మరణించిన వాళ్ళ యొక్క ఆత్మలను తృప్తిపరచడానికి ఈ రోజులు కూడా మనం అనేక రకాల పూజలు చేస్తూ ఉంటాం. అంటే పెద్దల అమావాస్య నాడు మనకి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ పెట్టుకొని వాళ్ళని గౌరవిస్తూ ఉంటాం. అంటే యొక్క ఆత్మని సంతృప్తి పడాలనే ఉద్దేశంతో అనేక క్రతువులు అనేది మనం ఇక్కడ చేస్తూ ఉంటాం. దీంట్లో ఈ యొక్క పరిణామవాద సిద్ధాంతంలో సాంకేతిక ఆరాధన కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒక మనిషి దగ్గర ఒక వస్తువు ఉన్నా, ఉపయోగించిన ఆ వస్తువు అతను కోరిన ఫలితాలను ఇస్తుందని నమ్మినప్పుడు ఈ వస్తువును సాంకేతికం అంటూ ఉంటాం. సాంకేతిక ఆరాధన అంటే ఏంటి, ఒక మనిషి దగ్గర ఒక వస్తువు ఉన్నా, ఉపయోగించిన ఆ వస్తువు అతను కోరిన ఫలితాన్ని ఇస్తుందనే నమ్మకాన్ని మనం సాంకేతిక ఆరాధన అనే దృక్పథాన్ని ఏర్పరుస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆరాధించవచ్చు లిపి పుట్టుక పూర్వం ఉండిన జన్మలో ఈ మతం బాగా వ్యాప్తి చెందిందనేది జర్మన్లు ఈ అభిప్రాయాన్ని తర్వాత బలపరిచారనే దృక్పథాన్ని, ఇక్కడ సాంకేతిక ఆరాధన పద్ధతులని జర్మన్లందరూ కూడా బలపరిచారనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. సాంకేతిక ఆరాధన లేక అనిమాటిజం అనేవి కేవలము వ్యక్తిగతమైన మత రూపాలుగా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇతర మతాల సామూహిక రూపాలు ఉన్నటువంటి సాంకేతిక ఆరాధన సమీపంలో లభించింది నిర్జీవ వస్తువుల రూపంలో ఉండగా, ఇతర మతాలు సజీవ పదార్థాలను ఆరాధ్య శక్తులుగా భావిస్తూ ఉంటారు అనేది మనము తెలుసుకోవాలన్నమాట. తర్వాత కుందేలు పాదము అదృష్టదాయకమని అమెరికన్లు భావించటము సాంకేతిక ఆరాధనకు బలమైన అంశంగా మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ టోటమిజం గురించి కూడా మనం సిద్ధాంతకర్తల యొక్క అభిప్రాయంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. టోటమిజం అనేది ఒక సాంకేతిక ఆరాధన విస్తృత రూపమే అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ జేమ్స్ ఫ్రేజర్ కూడా టోటెం గురించి ఈ విధంగా పేర్కొన్నారు. ఒక అనాగరికతకు చెందిన వారు టోటెం పట్ల మూఢనమ్మకము, ఆరాధన భావన ప్రదర్శిస్తూ ఉంటారు. సాధారణంగా టోటెం ఒక జంతువు అయి ఉంటుంది. అరుదుగా చెట్లను టోటెంగా భావించడం కూడా జరుగుతూ ఉంటుంది అనేది ఈ యొక్క జేమ్స్ ఫ్రేజర్ తన అభిప్రాయంలో చెప్పారు. తర్వాత టోటమిజం అనే మాట సంతృప్తికరమైన నిర్వచనం ఇవ్వటంలో శాస్త్రవేత్తలు విఫలమయ్యారని మనం చెప్పాలన్నమాట. తూర్పు ఆస్ట్రేలియాలోని ఆదిమ తెగలను పాటించే 500 టోటముల్లో దాదాపు 460 జంతువులు చెట్లకు సంబంధించినవే అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. కేవలం 40% మాత్రమే సూర్యుడు, 40% మాత్రమే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, నీరు వంటి వాటికి చెందినవి అనేది దుర్గాయం పేర్కొన్నారన్నమాట. తర్వాత గిరిజన తెగలు వారి టోటములను అతిలోక శక్తులు ఉన్నాయని విశ్వసిస్తూ ఉంటారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎన్నోసార్లు కూడా చెప్పుకున్నాం ఈ టోటమిజం గురించి. ఈ టోటం పేరుతో తెగలు గుర్తులు పొందుతూ ఉంటారన్నమాట. టోటం అనుసరించే సమాజాల్లో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్లు పరిశీలకులు అనేక పరిశోధనల్లో కనుక్కున్నారనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత టోటం అనేది సర్వత్రా కనిపించిన దానిలో ఎంతో వైవిధ్యం కూడా గోచరిస్తూ ఉంటుందనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. కొన్ని సమాజాలలో ముఖ్యంగా ఫిలోస్కు చెందిన బెడ్జార్, బోర్నియాకు చెందిన ఉన్నన్, అండమాన్ దీవుల్లోని కాంగో, ఫిగ్మీలలోను ఈ టోటమిజం యొక్క గుర్తుల యొక్క ప్రకంపాలను, గుర్తులను మనము చూడగలుగుతూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇదనమాట ఈ సిద్ధాంతాలని అప్రోచెస్ ఆఫ్ ద స్టడీస్ ఇన్ రిలీజియన్, అనేక రకాల సిద్ధాంతాలని ఈ పరిణామవాదంలో మనం చూస్తూ ఉంటాం అనేది మనం ఈ యొక్క లెసన్లో తెలుసుకుంటూ ఉంటాం. తర్వాత ఇక్కడ పరిణామవాదం గురించి మనం ఇక్కడ ప్రారంభ దశలో మానవుడు మరిన్ని మతాన్ని హేతుబద్ధమైన పద్ధతుల్లో వివరించడానికి మతాన్ని సృష్టించుకున్నారనేది మనం ఇక్కడ చెప్పుకున్నాము. మానవ జీవన ప్రక్రియకు మతము ఉత్పన్నమైంది అనేది కూడా మనం గుర్తించుకున్నాం అన్నమాట. పరిణామవాదము మతము మరియు మూలాల యొక్క మానవ శాస్త్రాభివృద్ధితో సిద్ధాంతంగా ఏర్పడింది అనేది మనము ప్రముఖముగా గుర్తించుకోవాల్సిన విషయం. అసలు పరిణామవాదం అనేది ఎలా ఏర్పడింది అన్నట్లయితే మతము మరియు మూలాలు యొక్క
మానవ శాస్త్ర అభివృద్ధితో ఒక సిద్ధాంతంగా ఏర్పడిందనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం పరిణామవాదంలో. తర్వాత గిరిజన సమాజాలు లభ్యమైన విషయాలపై అనేక రకాల పరిశోధనలు చేసి ఈ యొక్క పరిణామ పద్ధతులని మనం గుర్తించగలిగామనేది ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. మానవ సమాజము మానవేతరమైన దశలుగా పరిశోధనలో మానిమేటిజం అనే 2 దశలుగా పరిశోధనలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ పరిణామవాదంలో మానిమేటిజం అనే 2 దశలుగా పరిశోధనలు కావిస్తూ ఉంటాం. ఈ పరిణామవాదంలో 2 అంచనాలు, పాజిటివిజం, మేధోవాదము, 2 అంచనాలు కూడా ఈ పరిణామవాదంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. పాజిటివిజము అండ్ మేధోవాదము. అంటే పాజిటివిజం అంటే మనం అన్నిటికి కూడా పాజిటివ్గా తీసుకొని ఆ యొక్క పద్ధతుల్ని మతపరంగా ముందుకు పెడుతూ ఉంటాం. మేధోవాదం అంటే మేధోపరంగా అనేక మంది సిద్ధాంతకర్తలు ఏదో విధంగా చెప్పారనేది ఈ మతాన్ని గురించి మనం ఇందులో తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత సానుకూలత. ఈ పాజిటివిజంకి అంటే ఒక సానుకూలత దృక్పథంగా మనం చెప్పుకోవచ్చు. అంటే అన్ని విషయాల్లో సమాజంలో ఉన్న ప్రజలు సానుకూలత మతము పట్ల ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే మతము పట్ల సానుకూలతని ఏర్పరచుకుంటూ ఉంటారు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. అంటే సహజ విజ్ఞాన సూత్రాల పట్ల ఇది ఒక నిబద్ధత కలిగి ఉంటుంది. సానుకూలత అంటే ఏంటి? సహజ విజ్ఞాన సూత్రాల పట్ల ఒక నిబద్ధత, గౌరవాన్ని, ఒక ప్రముఖ ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. తర్వాత శాస్త్రీయ వివరణ అందించగలదు. ఒక శాస్త్రీయమైన వివరణ అనేది ఈ యొక్క పరిణామవాదం మనకి అందించగలదనే దృక్పథాన్ని కూడా మనం గుర్తించుకోవాలన్నమాట. వీరు మతాన్ని సైన్స్తో వివేకరించారు, అంటే వ్యతిరేకించారనమాట. ఈ పరిణామవాదంలో ఉన్న సిద్ధాంతకర్తలందరూ మతం వేరు, సైన్స్ వేరు అనే దృక్పథాన్ని వెలిబుచ్చారనేది మనకు తెలిసిన విషయమే అనమాట. తర్వాత స్పెన్సర్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇది వేదాంత దశకి ఆరంభము అన్నారు. అంటే ఈ యొక్క పరిణామవాదం అనేది వేదాంత దశకి ఒక ఆరంభంగా ఈ యొక్క స్పెన్సర్ తన యొక్క పరిణామవాదంలో తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారనమాట. వేగవంతమైన పారిశ్రామికీకరణం వల్ల మతము దాని ప్రాబల్యము కోల్పోతూ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. వేగవంతమైన పారిశ్రామికీకరణ వల్ల మతము అనేది తన వైభవాన్ని, ప్రాముఖ్యతని కోల్పోతూ ఉంటుంది. అంటే పారిశ్రామిక అభివృద్ధి జరగటం వల్ల అందరూ కూడా టెక్నికల్ నాలెడ్జ్, సైంటిఫిక్ ఆలోచనల పరిధి ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ ఆ ప్రక్రియ కనుక అంటే వేగవంతమైన పారిశ్రామికీకరణ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అందులో ఉన్న ప్రజల్లో మానసిక చైతన్యం వచ్చి ఈ యొక్క వేగం అంటే ఇక్కడ పరిణామవాద దశలో ఏంటి? వేగవంతమైన పారిశ్రామికీకరణ వల్ల మతము దాని యొక్క ప్రాముఖ్యతని కోల్పోతుంది, మతం యొక్క ప్రాముఖ్యత తగ్గుతుంది అనేది చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఎడ్యుకేషన్ డెవలప్ అవటం వల్ల, సైంటిఫిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ అవటం వల్ల, పారిశ్రామిక రకాల అభివృద్ధి చెందడం వల్ల ఈ సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ మనం ఏం గ్రహించాలంటే నూతనమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఈ నూతన దృక్పథాలను కలిగి ఉండటం వల్ల ఆ నూతన పారిశ్రామికీకరణ పద్ధతుల వల్ల ఈ యొక్క మతము తన యొక్క ప్రాముఖ్యతని తగ్గిపోతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత పరిణామవాది దశలో ఇక్కడ మెటాఫిజికల్ దశ తదుపరిదిగా మనం చెప్పుకోవాలి. పరిణామవాద దశలో మెటాఫిజికల్ దశ అనేది తదుపరిదిగా మనం చెప్పుకుంటాము. శాస్త్రీయ దశ దీనికి చివరిదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మెటాఫిజికల్ దశ తదుపరిదిగా, శాస్త్రీయ దశ చివరిదిగా మనం యొక్క పరిణామవాదంలో చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ క్వాంటం అనే సిద్ధాంతం అయితే చెప్పారంటే సైన్స్ అభివృద్ధి చెందిన పిదప మతము ముగుస్తుంది, అంటే కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ కనుక పెరిగినట్లయితే ఈ యొక్క ఇక్కడ సైన్స్ అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళినట్లయితే సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా సైన్స్ పట్ల, సైన్స్తో అంటే వాళ్ళ భావాలని ఎప్పుడు కూడా రిలేటెడ్గా దేని మీద బేరీజు వేసుకుంటారు? సైన్స్ మీద బేరీజు వేసుకున్నట్లయితే మతము అది తొందరలో కనుమరుగవ్వబడుతుంది అనే దృక్పథాన్ని ఇక్కడ కాంటెంపరీ మహాశయుడు చెప్పారనమాట. ఇక్కడ స్పెన్సర్ ఏం చెప్తూ ఉన్నారంటే పూర్వీకులు దెయ్యాలను ఆరాధించే క్రమంలో మతం అభివృద్ధి చెందిందని, ఆ దశ తర్వాత
బహుదేవతారాధన ఏర్పడింది అనేది ఇక్కడ స్పెన్సర్ యొక్క అభిప్రాయంగా చెప్తూ ఉంటాం అనమాట. పూర్వీకులు దెయ్యాలని ఆరాధించే క్రమంలో మతం అభివృద్ధి చెందిందనేది ఒక పద్ధతిలో చెప్పారు. ఆ తర్వాత ఈ యొక్క అభివృద్ధి చెందిన తర్వాత మతంలో బహుళ దేవత ఆరాధన అనేది ఉద్భవించిందనేది ఈ యొక్క స్పెన్సర్ యొక్క సిద్ధాంతపరమైన పరిణామ దశలో మనకు అనేక రకాల అభిప్రాయాలని వెలిపించారనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఏకోపరేస్, ఇప్పుడు బహుదేవతారాధన చెప్పుకున్నాం కదా స్పెన్సర్ ప్రకారము. ఇక్కడ ఏకోపరేస్, ఒకే దేవుడు ఉన్నాడు అనేది ఒక అభిప్రాయం అనమాట. ఒకే దేవుడుని ఆరాధించడం, దీన్ని మనం తెలుగులో ఏమంటాము, ఏకేశ్వరోపాసన అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలియపరచుకుంటాం. అంటే ఈ యొక్క సమాజంలో ఉన్న దేవుడు ఒక్కడే, ఒకే దేవుడు అనే దృక్పథంతో ఒకే దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్స్ గా తీసుకున్నట్లయితే క్రిస్టియానిటీ తీసుకున్నట్లయితే క్రీస్తు, ముస్లిం తీసుకున్నట్లయితే మహమ్మద్. అంటే ఏకదేవత ఆరాధనా భావనని ఇక్కడ ఏర్పరచుకుంటారు అనేది స్పెన్సర్ చెప్పారు. ఇక్కడ హిందూ మతాన్ని తీసుకున్నట్లయితే బహుదేవత ఆరాధన, అనేక లక్షల కోట్ల మంది దేవతలు. ఇక్కడ హిందూ సమాజంలో ప్రజలందరూ కూడా ఏంటి, అనేక రకాలైన వారికి ఇష్టమైన, అంటే ఎంతో మంది ముక్కోటి దేవతలు అని చెప్తూ ఉంటాం. వాళ్ళకి ఇష్టమైన దేవతల్ని, అంటే బహుదేవత ఆరాధనలో వాళ్ళకి ఇష్టమైన దేవుడిని మతపరంగా పూజించుకుంటూ ఉంటారనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. అజేయవాదము, దేవుని గురించి ఏమీ తెలియదనే నమ్మకాన్ని ఏర్పరచుకోవటం. ఈ యొక్క వాదంలో కూడా, అజేయవాదంలో కూడా ఏంటి, దేవుని గురించి మనకి ఏమి తెలియదని, అది కంటికి కనిపించని వస్తువని, అభూతమైనదని, లౌకికమైనదని, కంటికి కనిపించకుండా దేవుడు అనేవాడు అనేక రకాల చర్యలు జరుపుతూ ఉంటాడనేది అజేయవాదంలో మనము చూస్తూ ఉంటాం అనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి. మేధోవాదాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది యొక్క పరిణామవాదంలో మనం మేధోవాదానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే దృక్పథాన్ని మనం గ్రహించవలసిన విషయం. మేధోవాదం అనేది ఏదైనా వివరించడానికి తార్కిక పద్ధతులని సూచిస్తూ ఉంటుంది. ఈ మేధోపరమైన పండితులందరూ కూడా ఏం చేస్తారు, ఒక తార్కిక చింతన పద్ధతిని ఈ మేధోవాదంలో పెట్టారనమాట. ఏదైనా వివరించడానికి ఒక తార్కిక పద్ధతుల్ని వెలికి తీసి, ఆ తార్కిక పద్ధతుల వల్ల మతం యొక్క ప్రాముఖ్యతని, మతం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటారు. మేధోవాదంలో అదొక పద్ధతిగా మనము వివరించుకోవచ్చు అనమాట. తర్వాత మతం హేతుబద్ధమైన ప్రతిస్పందన అన్నారనమాట. ఇక్కడ ఇంకొక రెండో పాయింట్లు ఏంటి, మతము హేతుబద్ధమైనది, ఇది ఒక ప్రత్యేకమైన ప్రతిస్పందన కలది అనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. మతం హేతుబద్ధమై ప్రతిస్పందన కలదుగా సమాజంలో ఒక గుర్తింపుని ఏర్పరచుకుంటూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత మతం అనేది ఊహాజనితం. ఇక్కడ మత పద్ధతులన్నీ, మత ప్రకార్యాలన్నీ కూడా ఊహాజనితమైనవిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. మతం అనేది ఊహాజనితమైనది. మతము జ్ఞానాలకు సంబంధించింది, ఒక ప్రత్యేకమైన వ్యవస్థ కలది. మతం అనేది ఇక్కడ ఊహాజనితము, మరియు మతము జ్ఞానానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఉరుముడి కలదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆదిమవాసులు హేతుబద్ధమైన వారుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆదిమవాసులందరూ హేతుబద్ధమైన వారుగా చెప్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ మనం యూరోపియన్ సైంటిఫిక్ మైండ్ అనేది కూడా మనం ఇక్కడ సిద్ధాంతపరంగా గుర్తుంచుకోవాలి. యూరోపియన్ సైంటిఫిక్ మైండ్ అనేది దీంట్లో ఇక్కడ ఏంటంటే సవాలు చేయడానికి ప్రయత్నించింది, మరిన్ని స్వభావాలకి మరియు ప్రాముఖ్యతలను మార్చుటకు ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, యూరోపియన్ సైంటిఫిక్ మైండ్ అనేది సవాలు చేయడానికి ప్రయత్నించడం, తర్వాత కొన్ని స్వభావాన్ని మళ్ళీ సైంటిఫిక్గా స్వభావాన్ని ప్రాముఖ్యతని పెంచడం అనేది మతపరంగా మనం చేయొచ్చు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ వెలిపిస్తూ ఉన్నాం అన్నమాట. ఇక పాజిటివిజము మరియు పరిణామవాదము, ఇది ఒక మిశ్రమ పద్ధతి. మేధోపరమైన వాదన అనేది ఈ యొక్క పాజిటివిజం అండ్ పరిణామవాదానికి ఒక మిశ్రమ వ్యవస్థగా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఈ మేధోపరమైన వాదన అంతా కూడా పాజిటివిజము అండ్ పరిణామవాదానికి ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరిచిందిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎఫ్బి జెవోస్ తన యొక్క బుక్ లో ఇంట్రడక్షన్ టైటిల్ హిస్టరీ ఆఫ్ రిలిజియన్ అనే బుక్ లో ఏం చెప్పారంటే, ఇది అసందర్భమైన నిర్మాణాలు
పరికల్పనలు, ఊహాగానాలు సమూహంగా వర్ణించారనమాట. ఇక్కడ ఈ జెవోస్ అనే తన సిద్ధాంతకర్త తన బుక్ ఇంట్రడక్షన్ టు ద హిస్టరీ ఆఫ్ రిలిజియన్ అనే బుక్ లో ఇది అసందర్భమైన నిర్మాణాలు తర్వాత పరికల్పనలకి మూలధారమైనదిగా చెప్తూ ఉంటారు. ఊహాజనితమైన స్వరూపాన్ని ఇది వర్ణిస్తూ ఉంటుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలియపరచుకుంటా ఉండాలి. అంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఉన్నది అనేది చెప్తూ ఉంటాం అనమాట. మతం యొక్క మేధావి సిద్ధాంతాలు ఇంకా ఈ విధంగా ఉన్నాయనేది మనము ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. మొదట ఆది మానవులు మతం యొక్క స్వభావాన్ని ఆధారంగానే రూపొందించుకున్నారు. ఇక్కడ మత సిద్ధాంతాల్లో ఏంటి, మొదట ఆది మానవులందరూ కూడా మతం యొక్క స్వభావాన్ని ఆధారంగా మతాన్ని రూపొందించుకున్నారు అనేది మనం ఇక్కడ చెప్పక తప్పదన్నమాట. తర్వాత పశ్చిమ ఆసియా తీర ప్రాంతంలో నీగ్రోలు ట్రైబ్స్ వస్తువులని జంతువులని ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, పశ్చిమ ఆఫ్రికా యొక్క తీర ప్రాంతంలో నీగ్రోలు మళ్ళీ ట్రైబ్స్ వస్తువులని జంతువులని ఆరాధిస్తూ ఉంటారని షాడో అంటే గ్రీస్కు చెందిన ఒక షాడో అనే సిద్ధాంతవేత్త ఈ విధంగా చెప్పారు. ఏం చెప్పారు, వస్తువులని జంతువులను ఆరాధించడము అనేది ఒక పరిణామవాద సిద్ధాంతంలో, మేధోపరమైన సిద్ధాంతంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది చెప్పారనమాట. తర్వాత కోమటే అనే సామాజిక శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని 1908లో స్వీకరించారు అనేది. దీన్ని అంటే స్వీకరించి అనేక రకాల అభిప్రాయాలు చెప్పారు అని ముందు మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఫెటిషిజం స్నానంలో బహుళ దేవతత్వం అనేది వచ్చిందనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. అంటే ఒకే దేవుడు అనే రూపకల్పన పోయి తర్వాత బహుళ దేవత్వము వచ్చిందనేది మనం ఇక్కడ ఫెటిషిజం అనే పద్ధతిలో గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. ఈ సిద్ధాంతము దెయ్యము ఆత్మ సిద్ధాంతం ద్వారా భర్తీ చేయగలరు అనే దృక్పథాన్ని వీళ్ళు మనకు చెప్పారు. ఈ సిద్ధాంతం ధైర్యము ఆత్మ సిద్ధాంతం ద్వారా భర్తీ చేయటం అనేది మనం ఇక్కడ గుర్తుకుంచుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మతం యొక్క మేధాపరమైన సిద్ధాంతాలుగా మనం తెలుసుకోవాలి, జ్ఞాపకం అంటే పెట్టుకోవాలి అన్నమాట. తర్వాత ద నేచర్ మిత్ స్కూల్ మనం తీసుకున్నట్లయితే మ్యాక్స్ మిల్లర్ అనమాట. ద నేచర్ ఆఫ్ ద నేచర్ అండ్ ద మిత్ స్కూల్స్ తీసుకున్నట్లయితే మ్యాక్స్ మిల్లర్ అనే ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త సహజ వస్తువులు ప్రజలకు అనంతమైన అనుభవాలను ఇస్తూ ఉంటాయి అని ఈ యొక్క మ్యాక్స్ మిల్లర్ చెప్పారు. సహజమైన వస్తువులు ప్రజలకు అనంతమైన అనుభూతిని కలిగిస్తాయి అనేది మ్యాక్స్ మిల్లర్ చెప్పారు. ఈ వస్తువులు చిహ్నాలుగా కూడా పనిచేస్తాయి అని మ్యాక్స్ మిల్లర్ మనకు తెలియపరిచారు. ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే ఖగోళ వస్తువులు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఆ యొక్క రూపకల్పన చూడండి. ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా మ్యాక్స్ మిల్లర్ ఏం చెప్పాడు, సహజ వస్తువులు ప్రజలకి అనంతమైన అనుభూతినిస్తాయి అనేది ఒకటి చెప్తూ ఈ వస్తువులు చిహ్నాలుగా పనిచేస్తూ ఉంటాయని చెప్పాను. ఎగ్జాంపుల్ గా ఖగోళ వస్తువులు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలను మనం చెప్పుకోవాల్సిన విషయం అనమాట. దీనివల్ల మనం మానసిక ప్రశాంతత అంటే ఈ యొక్క ఎగ్జాంపుల్స్ కనుక మనం స్వీకరించినట్లయితే ఈ యొక్క చంద్రుడు, ఈ యొక్క ఖగోళ శాస్త్ర వస్తువులు, సూర్యుడు, నక్షత్రాలను తీసుకున్నట్లయితే ఒక వినూతనమైన భావనగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఈ చిహ్నాలు దేవతలుగా గుర్తిస్తాము, తర్వాత భయంతో పూజలు చేయడం కూడా మనం చేస్తూ ఉంటాం. ఈ ఖగోళ వస్తువులు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలను వీటిని మనము ఏం చేస్తూ ఉంటాము, దేవతలుగా గుర్తిస్తూ ఉంటాము. భయంతో కూడిన అవగాహనతో పూజలు కూడా నిరంతరము చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ గోస్ట్ థియరీలో మనం ఏం చెప్పుకోవాలంటే మ్యాక్స్ మిల్లర్ అండ్ స్పెన్సర్ వీళ్ళిద్దరు కూడా అనేక రకాల పద్ధతుల్లో ఈ యొక్క మెటీరియల్ని, సిద్ధాంతాలను స్వీకరించి వారి యొక్క సామాజిక వ్యవస్థలో అక్కడంతా కూడా అభ్యుదయ పదవిలో ప్రజలందరికీ తెలియపరిచారు అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఇక్కడ ఆదిమ మానవుడు ప్రవర్తన దృష్టి సారించాడు, ఆదిమ విశ్వాసాన్ని చర్చిస్తూ ఉంటాం అనే భావనను మనం పొందగలుగుతూ ఉంటాం అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. స్పెన్సర్ని మనం తీసుకున్నట్లయితే పూర్వీకుల ఆరాధన ప్రతి మతానికి మూలము అనే దృక్పథాన్ని స్పెన్సర్ అనే మహాశయుడు చెప్పాడు. పూర్వీకుల యొక్క ఆధారనే మతానికి మూలం అనే దృక్పథము స్పెన్సర్ తన అభిప్రాయాల్లో చెప్పారనమాట. ఇక్కడ ఇంకొకసారి తీసుకున్నట్లయితే సోల్ థియరీ కూడా
అనిమిజంకి ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. దెయ్యాల ఆలోచనతో మతం యొక్క మూలాన్ని ఇది యొక్క వివరిస్తూ ఉంటుంది. ద సోల్ థియరీ ఆఫ్ అనిమిజం అనేది కూడా దెయ్యాల ఆలోచనతో మతం యొక్క మూలాన్ని వివరిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉండాలి. తర్వాత స్పెన్సర్ యొక్క పూర్వీకుల ఆరాధన ప్రతి మతానికి ఒక మూలమైనది. మనము పూర్వీకుల్ని తప్పనిసరిగా ఆరాధిస్తూ ఉంటాం ఏదో ఒక ప్రత్యేకమైన ఫంక్షన్స్ లో. ఇది అన్ని దేశాల్లో అన్ని సమాజాల్లో మనము చూడవచ్చు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. పూర్వీకులందరూ కూడా పూర్వీకులు మతానికి పెద్దపీట వేసి ఈ యొక్క ఆరాధనా భావన ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ యొక్క పూర్వీకుల ఆరాధనా భావన అనేది ఆయన ప్రతి ఒక్క మత కార్యాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం అనేది మనము చెప్పుకుంటూ ఉంటాం అనమాట. మతానము ఒక విశ్వాస పాత్రమైనది, ఒక విశ్వాసంతో కూడుకున్నది అనేది మతం గురించి మనం చెప్తూ ఉంటాం అనమాట. మతము కళలు ఆదిముల యొక్క ఉనికిని నమ్మేలాగా చేస్తూ ఉంటాయి. ఈ యొక్క మతములో ఒక విశ్వాసంతో కూడుకున్నదని చెప్పారు కదా. కళలు అనేది ఆదిమ ప్రజల యొక్క మూలాలని నమ్మేలాగా చేస్తూ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కళ్ళం మనం కళలు కంటూ ఉంటాం, అనేక రకాల రూపాల్లో కలిపి ఉంటూ ఉంటాం అనమాట. మతముకి కళలు అనేది ఒక విశ్వాసంతో కూడుకున్న ప్రక్రియ పద్ధతులుగా మనం చెప్తూ ఉంటాం. దేవునిపై నమ్మకము క్షీణించిపోయి అనిమిజముగా మారిందనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. దేవునిపై నమ్మకముగా మనకు పోయినట్లయితే ఆ సమాజంలో అనిమిజం అనేది అంటే నమ్మకం లేని సమాజం, దేవుని మీద నమ్మకం లేని సమాజాన్ని మనం ఇక్కడ ఏమంటూ ఉంటాము, అనిమిజముగా మారిందనే దృక్పథాన్ని మనం తెలియపరచుకుంటూ ఉంటాం. వ్యక్తిత్వం లేని శక్తిపై అది మెలకువ ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఈ మతం అనేది వ్యక్తిత్వం లేని శక్తిపై ఆదిమ కులస్తులు ఆదిములు ఒక విశ్వాసము కలిగి ఉంటారు అనేది. వ్యక్తిత్వం లేని శక్తిపై ఆదిములు ఒక విశ్వాసాన్ని తప్పనిసరిగా కలిగి ఉంటారు అనేది ఈ యొక్క అనిమిజము అండ్ యొక్క అనిమిజం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అనేది. ఇక్కడ సైకోలో మతం యొక్క మూలం, ఇక్కడ సైకోలో మతం యొక్క మూలాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది ఒక జీవన శాస్త్ర ప్రక్రియ పద్ధతిగా ఈ సిద్ధాంతంలో మనము చెప్పుకోవాల్సిన విషయం అనమాట. భావోద్వేగ సిద్ధాంతాల్లో బాహ్యంగా ప్రదర్శించబడుతుంటాయి. భావోద్వేగాలన్నీ కూడా మనము లోపల అణుచుకుంటామా? ఎప్పుడు అణుచుకోవాలన్నమాట. సంతోషము, దుఃఖము, భయము, ఆశ్చర్యము, ఈ యొక్క అన్ని భావాలను కూడా మనం అణుచుకోవాలన్నమాట. అది నిరంతరము బహిర్గతం చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఇక్కడ దీన్ని మనం ఏం చెప్తూ ఉంటాము, భావోద్వేగాల సిద్ధాంతం, భావాలు ఉద్వేగాల యొక్క సిద్ధాంతంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ బాహ్యంగా ప్రదర్శించబడుతాయి అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. ఆత్మ భగవంతుని యొక్క భావన కలిగి ఉంటుంది. ఆత్మ యొక్క ఆత్మని మనం తీసుకున్నట్లయితే ఇది భగవంతుడి యొక్క భావనని కలిగి ఉంటుంది అనమాట. ఆత్మ మునికి ప్రజల యొక్క మనసులో ఉంటుంది. ఇక్కడ మనమేంటి, ఆత్మ మునికి అనేది ప్రజల యొక్క మనసులో నిలబడుతుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. తర్వాత ఆత్మ భగవంతుని భావనగా మనం చూడగలుగుతాం. ఇక్కడ చూడండి, ఆత్మ అనేది భగవంతుని భావనగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆత్మ మునికికి ప్రజలు తన మనస్సులో, తర్వాత ఇక్కడ ఆత్మ ప్రపంచం అనేది మానసిక ప్రపంచం అనమాట. ఆత్మ ఉనికి ప్రజల మనసులో ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయము. ఆత్మల ప్రపంచము మానవుల ప్రపంచంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ తర్వాత మాయాజాలము, రాక్షసులపై నమ్మకము కూడా మతానికి పెరగటానికి ఒక కారణం ఉంటుంది. మాయాజాలము, ఈ యొక్క రాక్షసులపై నమ్మకము అంటే మనల్ని మనం రక్షించుకోవాలి. మాయాజాల నుంచి మనం బయటపడాలంటే మతాన్ని అవలంబించాలి, స్వావలంబన చేసుకోవాలి. మనంతటా మనం దాన్ని స్వీకరించి ముందుకు తీసుకువెళ్తూ ఉండాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. తదుపరి దశల్లో ప్రజలు జంతువులను కూడా పూజించడం నేర్చుకున్నారు. మొదటి ఏం చెప్పాము, సూర్యచంద్రులు, గురుగులు మెరుపులు అని చెప్పాము. దాని విధంగా మతం అది డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత తదుపరి దశలో ప్రజలు జంతువులను కూడా పూజిస్తూ ఉంటారు అనేది మనకు తెలిసినవి. ఇప్పుడు జంతువులను కూడా పూజిస్తూ ఉంటాం. ఆవును ఒక పవిత్ర జంతువుగా మనం తీసుకుంటాము. ఆవుని మనము పూజిస్తూ ఉంటాము. కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఆవుని అక్కడ ఒక రోజు కట్టుతాము. అంటే ఆవు మూత్రంతో కొత్త గృహాన్ని అంతా కూడా మనం శుద్ధి చేస్తూ ఉంటాం అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటాం. ఇక్కడ ఏంటంటే తదుపరి దశలో ప్రజలు
జంతువులను కూడా పూజిస్తూ ఉంటారు. టోటమిజంలో మనం ఏం చెప్పుకున్నాము, చెట్లు, పుట్టలు, జంతువులు అనేక రకాలుగా పూజా విధానం ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ యొక్క ఇబ్బంది చేసిన వ్యక్తుల మీద వీళ్ళు ఒక యుద్ధం లాంటి ప్రక్రియని ప్రారంభిస్తారు అనేది మనకి తెలిసిన విషయం. అంటే యుద్ధం చేయరు, యుద్ధం లాగా. అంటే ఇక్కడ ఆ మనిషిని యుద్ధంలో మనము ఒక ఎదుటి వ్యక్తిని ఎలా చీల్చి చెండాడతామో మాటల ద్వారా కానీ, పద్ధతుల ద్వారా కానీ, మత ప్రకార్యాల ద్వారా కానీ, వారి యొక్క మతం యొక్క గొప్పతనాన్ని నిరంతరము ఎదుటి పార్టీకి తెలియజేస్తూ ఉంటాం అనమాట. దీన్ని టోటమ్ మిజము యుగం అంటూ ఉంటాము. దేవతల ఆరాధన అనేది చాలా తక్కువగా ఉంటుంది. తదుపరి మానవీయ యోగాలుగా మనం అనేక రకాలుగా దీన్ని గుర్తుంచుకోవాల్సిన విషయంగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇది యొక్క మత సిద్ధాంతాల్లో అనేక రకాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ ద రిలీజియన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. మతపరమైన భావాలు అండ్ థ్రిల్ అనేది ఇక్కడ మనకి మతంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. 1920లో మతము ఆదిమ మానవులకు సంబంధించిందిగా ఒక భావన మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం అనమాట. ఇది అతీంద్రియగా మతము అతీంద్రియ భావన అనేది మతానికి మనం చెప్తూ ఉంటాము. భావోద్వేగాలకి ప్రశస్తి పొందనే మతంగా చెప్తూ ఉంటాము. ఈ భావోద్వేగాల ప్రశస్తి పొందడం వల్ల మనకేమేర్పడుతుంది, ఆశ్చర్యము, విస్మయము అనే భావాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంద్రజాలంలో భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం. ఇంద్రజాలం అంతా ఇంద్రజాలికుడు చేస్తూ ఉంటారు. దీనికి సమాజముల అభివృద్ధికి, వ్యక్తుల అభివృద్ధికి ఇంద్రజాలాన్ని మనము పురాతన కాలం నుంచి అవలంబిస్తూ ఉన్నాం అనేది అనేక చారిత్రాత్మక పరిశోధనలో మనకు తెలిసిన విషయమే. టోటమిజము, ఇంద్రజాలము, ఇంద్రజాలకుడు యొక్క ప్రాముఖ్యత అతి పురాతన కాలం నుంచి కూడా ఉన్నాయనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. దానినే మనం ఇక్కడ ఇంద్రజాలము భావోద్వేగాలతో ముడిపడి ఉన్నదని, దాన్నే మతము అంటూ అనేది మనం గ్రహించవలసిన విషయంగా ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత మతము అయిన భావాలు, నమ్మకాలు, ఆచారాలు పట్ల సున్నితమైన మేధోమదనము అనేది వ్యక్తీకరించబడుతూ ఉంటుంది. ఈ యొక్క భావాలు, నమ్మకాలు, ఆచారాల పట్ల ఈ యొక్క వ్యక్తులు తన యొక్క మానసిక సున్నితత్వాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు అనేది మతపరంగా మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత థ్రిల్ సాధారణంగా సంక్షోభ సమయాల్లో మనకి వ్యక్తమవుతూ ఉంటుంది. థ్రిల్ అంటే ఒక ఆశ్చర్యకరమైన అనుభూతి, దాన్ని మనం థ్రిల్ అంటూ ఉంటాం అనమాట. మతపరమైన భావాలను రేకెత్తించే మ్యాజిక్తో కూడా మనం మతం అంటూ ఉంటాము. మతపరమైన భావాలను రేకెత్తించే మ్యాజిక్ని కూడా ఇంద్రజాలం అంటూ ఉంటాము. ఈ మ్యాజిక్ని ఇంద్రజాలం అంటూ ఉంటాము. ఇది మ్యాజిక్ను మతంగా మనము గుర్తిస్తూ ఉంటాం అనమాట. ఇంద్రజాలము, మతము, మ్యాజిక్లో థ్రిల్ని అనుభవిస్తూ ఉంటాము. మనం అందరం కూడా ఇంద్రజాలము, మతము, ఈ మ్యాజిక్లో అనేక రకాల అనుభూతులు, అంటే ఆశ్చర్యకరమైన, సంతోషకరమైన ఒక థ్రిల్ని అనుభవిస్తూ ఉంటాం. ఒక అనుభూతి, కొత్త అనుభూతిని మనము థ్రిల్గా చెప్పుకోవచ్చు అనమాట. భావోద్వేగాల ఒత్తిడి. బర్నస్కి ఏం చెప్పారు, మతము మాయాజాలాల్లో ఇది పనిచేస్తుంది. ఇది ఒక భావోద్వేగాల ఒత్తిడిగా చెప్తూ ఉంటారు. మ్యాజిక్ ఆది మానవులు ఉపయోగిస్తూ ఉంటారు అనేది మనకి తెలిసిన విషయం. ఆది మానవులందరూ కూడా ఇంద్రజాలికుడు యొక్క ప్రవర్తనని ఆధారం చేసుకొని ఇంద్రజాలాన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. ఇది బలహీనత, అసమర్థత కారణంగా ఏర్పడిన ఉపశమనంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. ఇది మ్యాజిక్ అనేది ఇది ఒక బలహీనత, అసమర్థత కారణంగా ఏర్పడిన ఉపశమనంగా మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఈ యొక్క మ్యాజిక్ అనేది, మ్యాజిక్ కోరుకున్న లక్ష్యాలని అమలు చేస్తుంది. మ్యాజిక్ అనేది, ఇంద్రజాలం అనేది కోరుకున్న లక్ష్యాలు, మనం ఏం కోరుకుంటే అది మనకి అమలు చేస్తూ ఉంటుంది. మంచి ఇంద్రజాలమా, చెడు ఇంద్రజాలమా, మంచి జరగాలని ఇంద్రజాలం చేస్తున్నావా, చెడు జరగాలని ఇంద్రజాలం చేస్తున్నావా అనేది ఈ యొక్క ఇంద్రజాలంలో రెండు పద్ధతులు ఉంటాయన్నమాట. క్షేమము కోసము, శ్రేయస్సు కోసము మంచి ఇంద్రజాలమును, చెడు పనులు అంటే ఒక వ్యక్తిగత అభివృద్ధిని అరికట్టడము, వ్యక్తిని హింసించడము, వ్యక్తిని అణగదొచ్చడానికి చెడు ఇంద్రజాలాన్ని చేస్తూ ఉంటాం అనమాట. ఈ యొక్క పురాతనమైన ఆదిమ తెగల్లో ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ అండ్ వైట్ మ్యాజిక్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయన్నమాట. జీవితంలో సంక్షోభాల్లో ఉన్నప్పుడు భయము, ఆందోళన, ఉద్రిక్తతలు మనకు కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క అపరాధ భావాన్ని తగ్గించుకోవడానికి అప్పుడు మాయాజాల పద్ధతుల ద్వారా ఆందోళన, మానసిక ఒత్తిడిని మనం తగ్గించుకుంటూ ఉంటాం. ఈ మ్యాజిక్ ద్వారా తగ్గించుకుంటూ ఉంటాం అనేది మనం గ్రహించవలసిన విషయం.
అపరాధ భావనలు, మాయా మంత్రాలతో పనిచేయటం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొని మానసిక ప్రశాంతతని పొందుతూ ఉంటాం అనమాట మనము. ఫ్రాయిడ్ యొక్క అభిప్రాయం ప్రకారం చూడండి, భావోద్వేగాల పరముగా అస్థిరమైన భావాలతో రోగులు కఠినమైన వాస్తవాలని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ యొక్క ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతపరంలో భావోద్వేగాల పరంగా అస్థిరమైన భావాలతో రోగులు కఠినమైన వాస్తవాలని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ మతపరమైన సిద్ధాంతంతో ఇక్కడ నార్సిజము అంటే ఇతను అనేక రకాల పద్ధతులు చెప్పాడు. ఇక్కడ నార్సిజము ప్రేమ కోసం చేస్తూ ఉంటాం అనమాట. వస్తువులను కనుగొనటం రెండో పద్ధతి. మూడో పద్ధతిలో పరిపక్వ దశ. ఈ దశల ద్వారా నార్సిజము వస్తువులను కనుగొనటము, పరిపక్వ దశ ద్వారా భావోద్వేగపరమైన అస్థిరమైన భావాలతో ఈ యొక్క వాస్తవాలను ఎదుర్కొంటూ ఉంటాం అనేది ఫ్రాయిడ్ అనే సిద్ధాంతకర్త మనకు చెప్పారు. ఇక్కడ మాంత్రికుడు శక్తివంతంగా ఉంటాడనేది మనకు తెలిసిన విషయమే. అతని ద్వారా ఉద్రిక్తత, నిరాశలను విడుదల చేస్తూ ఉంటాం మనం. ఈ యొక్క మాంత్రికుడి ద్వారా, ఈ యొక్క శక్తి కలిగి ఉన్న మాంత్రికుడి ద్వారా అతని ఉద్రిక్తత, నిరాశలని పారదొరుతూ ఉంటాం అనేది ఈ యొక్క గిరిజన సిద్ధాంతపరమైన పద్ధతుల్లో మనం తెలుసుకుంటూ ఉంటాం అనేది మనం గ్రహించవలసిన విషయము. మాయాజాలము, మంత్రము, మతము అనేది ఒక భ్రమ లాంటిది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, మాయాజాలము వల్ల మనము ఒక నిలకడ ఆనందాన్ని పొందగలుగుతాం అనేది చెప్తూ ఉంటాము. ఈ యొక్క మాయాజాలం అనేది ఒక భ్రమ లాంటిది, మతపరంగా ఒక భ్రమ లాంటిది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. మాయాజాలం అనేది మతపరంగా ఒక భ్రమ లాంటిది అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం అన్నమాట. ఇది అపరాధ భావాల నుంచి బయటకు పడేస్తుంది వ్యక్తులని. ఈ యొక్క మాయాజాలం అనేది, ఒక భ్రమ అనేది అపరాధ భావాల నుంచి మనకి బయటకి తీసుకొస్తుంది అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఫ్రాయిడ్ యొక్క పద్ధతుల్లో ఇతను కొన్ని యొక్క సూచనలు చేశాడు. కొడుకులు అంటే పిల్లలతో తల్లి ఎటువంటి సెక్స్ అంటే ఒక లైంగిక పద్ధతులని కలిగి ఉండకూడదు అనేది చెప్తారనమాట. దీన్ని మనము ఫ్రాయిడ్ పద్ధతి ప్రకారం అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ తన పుత్రులతో తల్లి సెక్స్ లైంగిక భావాన్ని కలిగి ఉండకూడదని చెప్తారు. దీనికి ఫ్రాయిడ్ వ్యభిచార నిషిద్ధ సంస్కృతిని అని ఒక పేరు పెట్టారు. అంటే ఒక రక్త సంబంధీకులతో తల్లి సెక్సువల్ పద్ధతులని అమలుపరచకూడదు అని చెప్తారు. ఆ యొక్క ఫ్రాయిడ్ యొక్క పద్ధతి ప్రకారం ఇది వ్యభిచార నిషిద్ధ సంస్కృతిగా మనం గుర్తించుకోవాల్సిన విషయంగా ఇక్కడ చెప్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ నో సెక్స్ విత్ ద సన్స్ అనేది ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతపరమైన వ్యభిచార నిషిద్ధ సంస్కృతిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఫంక్షనలిస్టిక్ సిద్ధాంతాల్లో ఇంకా కొన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, టోటమిజము అనేది మనకు తెలిసిన టోటం వాదము మనం ఆనుకువిస్తూ ఉంటాము. ఆ యొక్క టోటం గుర్తులను మనం శరీరం మీద ఏర్పరచుకుంటూ ఉంటాం, గుర్తులుగా చిహ్నాలుగా పెట్టుకుంటూ ఉంటాము. టోటం యొక్క గుర్తులని పూజిస్తూ ఉంటాం. దానివల్ల మానసిక సంతృప్తి కలుగుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. సమాజాన్ని నియంత్రించే సాధనాలుగా మతపరంగా టోటం చిహ్నాలు ఉంటాయనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. సమాజాన్ని నియంత్రించే సాధనాలుగా టోటం చిహ్నాలు ఎంతో మతపరంగా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయనేది ఈ యొక్క పాజిటివిజం సిద్ధాంతంలో మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. మతపరంగా ఈ యొక్క అన్ని మతాలు స్వంత పద్ధతులు కలిగి ఉంటాయి. ఈ యొక్క సామాజికంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలు మతపరంగా ఒక స్వంత సాంస్కృతిక పద్ధతుల్ని కలిగి ఉంటాయనేది మనం తెలుసుకోవాలి. భ్రమలోనే మతము ఒక పుట్టుక ఏర్పడింది అనేది మనము ముందు పాఠాల్లో కూడా తెలుసుకుందాం అన్నమాట. ప్రజల సమాజంలో జరిగే సహజ సంఘటనలను పరిగణలోకి తీసుకొని మతపరంగా దాన్ని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ప్రజల సమాజంలో జరిగే సహజ సంఘటనలు బేరీజు వేసుకుంటూ పరిగణలోకి తీసుకొని మతపరంగా ముందుకు నడుస్తూ ఉంటారు, సామాజిక పరంగా ముందుకు వెళుతూ ఉంటారు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకోవాలన్నమాట. తర్వాత ఈ యొక్క పాజిటివిజం యొక్క ఈ యొక్క అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ రిలిజియన్ లో ఇక్కడ దుర్గాయము, ప్రకృతివాదము, పవిత్రత, అపవిత్రత అన్ని మతాల్లో ఉన్నాయనేది మనకు చెప్పారు. దుర్గాయం సిద్ధాంతపరంగా నమ్మకాలు, ఆచారాలు అనేవి కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది చెప్పారు. ఇక్కడ టోటమిజం అనేది కూడా దుర్గాయము ఒక ప్రత్యేకమైన మతపర అంశంగా గుర్తించారు. టోటమిజం అనేది ఈ యొక్క గిరిజన సంస్కృతిలో అన్ని ప్రాంతాల్లో అంటే పురాతన కాలం నుంచి అన్ని సమాజాల్లో ఈ టోటమిజంని
వివిధ పద్ధతుల్లో మనం చూడగలుగుతూ ఉంటాము. ఈ ప్రకృతివాదంలో పవిత్రత అపవిత్ర భావాలతో పాటు అన్ని మతాలలో కూడా నమ్మకాలు ఆచారాలతో పాటు టోటమిజం కూడా వ్యాపించి ఉన్నదనేది ఈ యొక్క దుర్ఖం తన అభిప్రాయాల్లో వెలిపించారనమాట. ఇక్కడ టోటమిజము అనే దీంట్లో చూడండి, టోటమిజంలో ప్రముఖ పాత్ర ఏం వహిస్తూ ఉంటాయి? ఆచారాలు, తర్వాత వేడుకలు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయంలో. అనేక రకాల ఆచారాలు టోటమిజంలో మనం ఏర్పరచుకుంటాము, అనేక రకాల వేడుకలు కూడా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఆనందాన్ని పొందుతూ ఉంటాము, మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటాము. సమాజంలో ఉన్న సభ్యులందరూ ఈ ఆచారాలను ఉపయోగించుకొని ఈ యొక్క సాంస్కృతిక కార్యకలాపాలలో పాల్గొంటూ విపరీతమైన ఆనందాన్ని వేడుకల ద్వారా పొందగలుగుతూ ఉంటారనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత టోటమిజంలో శుద్ధి చేసుకోవటము, మనము చేసిన పవిత్ర కార్యాలని ఈ టోటమిజం వేడుకలు, పూజా విధానంలో అంటే ఆరాధనా భావాల్లో మనం శుద్ధి చేసుకుంటామనేది దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత మనస్సుని సమాజము ఇదంతా ఈ టోటమిజం ద్వారా మళ్ళీ దృక్పథం ఏం చెప్తున్నారంటే శుద్ధి చేసుకోవటము, వంశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. సమాజాన్ని మతము నుంచి సమాజం పుట్టుకో వస్తుందనే దృక్పథాన్ని దృక్పథము వెలిపించారు. ఇక్కడ మలినిస్క్ యొక్క సిద్ధాంతపరమైన ఆలోచనలో కూడా ఇక్కడ పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలలో ట్రోబ్రియాండ్ ద్వీపవాసులు అధ్యయనం చేశారు. ఈ యొక్క మలినిస్కి పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఈ యొక్క ద్వీపవాసుల్లో ట్రోబిడింగ్ ద్వీపవాసులను అధ్యయనం చేశారు. అనేక రకాల పరిశోధనలు చేసి వారు మత్స్యకారులు కోపము, భయము, విచారము వాటి యొక్క ఆచారాల ద్వారా అధిగమించనని ఈ మత్స్యకారులు భావిస్తూ ఉండేవారు. వీళ్ళకి అంటే ఎప్పుడూ నిరంతరము మత్స్య సంపదని తీసుకురావడానికి సముద్రంలో పయనిస్తూ ఉండేవారు. అటువంటి పద్ధతుల్లో వీళ్ళు ఉరుములు, మెరుపులు, నక్షత్రాలు, వాతావరణ మార్పులు అన్ని కూడా గుర్తించి దానిలో కోపము, భయము, విచారము వీటిని ఆచారాల ద్వారా అధిగమించవచ్చుననే దృక్పథాన్ని ఈ యొక్క ద్వీపవాసులు చేస్తూ ఉంటారనేది మలినిస్కి తన యొక్క పరిశోధనలో మనకి తెలియపరిచారు. మతం అనేది దత్తత కోసము సాధనంగా కూడా ఏర్పరచుకోవచ్చు. ఈ యొక్క మతం అనేది దత్తత కోసం అంటే మనం ఇట్లా దత్తత తీసుకుంటా ఉంటాం అంటే వాటిని స్వీకరించి ఒక సాధనంగా సమాజంలో ఒక అభివృద్ధి పథంలో మానసిక ప్రశాంతతని పొందవచ్చు అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాము. ఇక్కడికి మనం వేడుకలకు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాము మతంలో అని చెప్పుకున్నాం కదా. అండమాన్ ద్వీపవాసులందరూ కూడా గిరిజనులు నృత్యాలు చేస్తూ ఉంటారు. మతపరంగా అనేక రకాల వేడుకల్లో నృత్యాలు చేస్తూ ఉంటారు. ఈ నృత్యాలు చేయటం వల్ల అనేక రకాల భావాలను ఏర్పరచుకొని మానసిక సంతృప్తిని ఏర్పరచుకొని ఆనందాన్ని పొందగలుగుతారు. అంటే ఈ టోటం వాదంలో ఇదొక పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధమైన పద్ధతుల్లో మనము మతాన్ని అనేక రకాల ప్రక్రియ పద్ధతుల్లో చూస్తూ ఉంటాం అనమాట. ఈ యొక్క గిరిజనుల్లో ఈ యొక్క మత విశ్వాసాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క పద్ధతుల్లో ఆ విధమైన రూపకల్పనది టోటమిజానికి ఒక ప్రత్యేకమైన పాత్రని ఏర్పరిచాం అనమాట. మేధోపరమైన సిద్ధాంతాలను చర్చించడానికి ముందు మతం యొక్క మూలముల గురించి మరొక బలమైన సిద్ధాంతాన్ని మనము తీసుకోవాలనే దృక్పథాన్ని ఈ యొక్క సిద్ధాంతకర్తలు చెప్పారనమాట. అది దెయ్యము మరియు ఆత్మ సిద్ధాంతాలుగా ప్రాచుర్యం పొందినవి అనేది చెప్పుకోవచ్చు అనమాట. పురాణ పాఠశాలలకి చెందినవిగా ఇది మనం దెయ్యాలు, ఆత్మలు అనేది పురాణాలకు సంబంధించిన విషయాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. మతంపై ఆలోచన కాలక్రమం పరంగా పైన సిద్ధాంతాలు అంటే మేధోపరమైన సిద్ధాంతాలన్నీ కూడా మనం అనేక రూపాల్లో మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం అనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఈ లెసన్ లో మనం చూడండి అనేక రకాల మేధోపరమైన సిద్ధాంతకర్తలు ఏ విధంగా చెప్పారు, ఏ విధంగా వాళ్ళ భావాలను వెలిపించారనేది మనం తీసుకున్నట్లయితే మతం అనేది సమాజము ఉద్భవించడానికి, సమాజంలో ప్రజలు మానసిక ప్రశాంతత, ఆనందాన్ని పొందటానికి ఎంతో దోహదకారిగా ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. అందుకని ఈ లెసన్ లో అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ రిలిజియన్ లో మతపరమైన పద్ధతులన్నీ కూడా వ్యక్తికి ఆత్మ, దెయ్యాలు, మరి దేవతలు, ప్రాచీన పద్ధతులు, ఆచారాలు,
నమ్మకాలను ఏర్పరుస్తూ ఉంటుంది. ఆత్మల యొక్క పరిపక్వతని మనము సంతృప్తిని పొందడానికి మతము ఎంతో దోహదకారిగా ఉంటుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలియపరచుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధంగా ఈ అప్రోచెస్ అంటే అనేక రకాల అప్రోచెస్, అనేక రకాల మేధాపరమైన సిద్ధాంతకర్తలందరూ కూడా మతాన్ని అనేక రూపాల్లో వాళ్ళ పరిశోధన పద్ధతుల్లో తెలియపించినా కూడా సమాజ అభివృద్ధికి, వ్యక్తుల యొక్క మానసిక ప్రశాంతతకి, వ్యక్తుల యొక్క ఆనందానికి, మేధాపరమైన తృప్తికి, ఆత్మ సంతృప్తికి ఈ యొక్క మతం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుందనేది మనం అనేక విషయాల ద్వారా, సిద్ధాంతపరమైన బోధనల ద్వారా గుర్తు పెట్టుకొని మతం యొక్క ప్రాముఖ్యతని ఈ లెసన్ ద్వారా మనము తెలుసుకున్నామనేది ఇక్కడ మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం.